అటెన్షన్ ప్లీజ్. మిట్ట మధ్యాహ్నం వేళ ఒక బాటసారి తన దారిని పోతున్నాడు. ఒళ్ళు చిటపటలాడుతోంది. ఎండ వేడిమికి తాళలేకపోతున్నాడు. దాహం వేస్తోంది. నాలుక పిడచగట్టుకుపోతోంది. ఆ దశలో ఎవరైనా అతన్ని అమృతం అంటే ఏమిటి అని అడిగారనుకోండి, ఆ వ్యక్తి నోటి వెంట వచ్చే ఒకే ఒక సమాధానం మజ్జిగ. దప్పిక పీడిస్తున్న వేళ చల్లటి పల్చటి మజ్జిగ మహామృతమే. పగటి సమయంలో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు గతంలో ఇంటివారు అడిగే మొదటి ప్రశ్న, బాబు కొంచెం దాహం పుచ్చుకుంటారా అని. చల్లటి నీరో గ్లాసుడు మజ్జిగో సేవిస్తే ఆ ప్రాణం తెరిపిన పడుతుంది. ఒకప్పుడు మజ్జిగ అంటే చాలా వరకు ఉచితమే. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అనేవారు. సాధారణ కుటుంబీకులు 10 పైసలో పావలాయో ఇచ్చి పాడిగల వారింట గిన్నెల్లో మజ్జిగ పోయించుకున్న జ్ఞాపకాలు కొన్ని తరాల వెనక సహజం. పెరుగన్నం అంటే ఎంత ఇష్టపడేవారైనా సరే రాత్రి భోజనంలో మజ్జిగే తీసుకోవాలి. ఇక దాహానికంటారా, అదెప్పుడూ ఫస్ట్ చాయిసే. ఆరోగ్య చిట్కాలు తెలిసిన వారు చెప్పేది ఏమిటంటే, మజ్జిగలో ఎండు అల్లం మిరియాలు కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది. అసలు మజ్జిగ ఎలా తయారవుతుంది? పాలు కాసి చల్లార్చి గోరువెచ్చగా అయ్యాక తోడు పెట్టి పెరుగు తయారయ్యాక దాని నుంచి వెన్న తీశాక మిగిలిపోయే ద్రవరూప అద్భుతమే మజ్జిగ. అందులో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపితే మహారుచికరంగా తయారవుతుంది. పోను పోను వ్యాపార ఉత్పాదనలోకి మజ్జిగ చేరిపోయింది. కథేవాడీ చాస్, అధిక ప్రోటీన్ బటర్ మిల్క్ పేరిట అమూల్ ఉత్పాదనలు సుప్రసిద్ధం కావడం తెలిసిందే. వివిధ డైరీ ప్రొడక్ట్స్లో భాగంగా అనేక కంపెనీలు మజ్జిగ విక్రయాలతో లాభాలు పొందుతున్నాయి. వాటిలో కేఎంఎఫ్, మదర్ డైరీ, ఆర్సిడిఎఫ్, హ్యాట్సన్, హెరిటేజ్ వంటి బ్రాండ్లు కొన్ని. ఎవరైనా సరే మజ్జిగదేముందిలే అని తేలిగ్గా తీసిపారేసే వీల్లేదు. మజ్జిగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? జీర్ణక్రియ సులభతరం అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వేడి తగ్గుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడి నిగనిగలాడుతుంది. మజ్జిగ ఇన్ని మేళ్లు కలిగించడానికి అసలు అందులో ఏమున్నాయంటారా? మజ్జిగలో ప్రోబయాటిక్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, బి12 విటమిన్లు, రైబోఫ్లేవిన్, ప్రోటీన్ల వంటి పోషకాలు ఆరోగ్య రక్షణకు ఎంతగానో దోహదపడతాయి. మజ్జిగలో ఉండే లాక్టిక్ ఆమ్లం మానవ శరీరంలో అవాంఛిత బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. మజ్జిగలోని పొటాషియం శరీరంలో ఫ్లూయిడ్ సమతూకాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా మజ్జిగ మరింతటి ఉపయోగకారో తెలుసా? రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తాగే అలవాటు దంతాలకు, ఎముకలకు మంచిది. మజ్జిగలోని కాల్షియం మన ఎముకల్ని దృఢతరం చేస్తుంది. తగినంత మొత్తంలో కాల్షియం అందితే అది బోలు ఎముకల వ్యాధి వంటి వాటి నివారణలో సహాయపడుతుంది. రోజు మజ్జిగ తీసుకుంటే రక్తపోటు తగ్గుతుందని, గుండె జబ్బులు అదుపులో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ అనేది ఒక్క ముక్కలో పులియబెట్టిన పాల ఉత్పత్తి. క్రమం తప్పకుండా మజ్జిగ తాగాలని పురాతన ఆయుర్వేద గ్రంథాలు ఎందుకు సిఫార్సు చేస్తున్నాయో తెలుసా? మజ్జిగ ఎన్నో రకాల టాబ్లెట్లు, ఔషధాల పెట్టు. పాల కన్నా మజ్జిగలో కొవ్వు తక్కువ, ప్రయోజనాలు అపారం. ఇన్ని రకాలుగా లబ్ధి చేకూర్చే మజ్జిగను చిన్నచూపు చూడొద్దు, వదిలిపెట్టను వద్దు. పూర్వకాలంలో బాగా పులిసిన మజ్జిగను సైతం ఒక చిట్కా ద్వారా పునర్వినియోగానికి అనువుగా మార్చేవారు. పులిసిన మజ్జిగకు అంతే పరిమాణంలో తాగునీటిని చేర్చి ఒక పక్కన పెట్టండి. కాసేపటికి పైన తేలిందంతా పారబోయగా అడుగున కమ్మని మజ్జిగ మిగులుతుంది. ఒక్క వేసవికాలంలోనే కాదు, సంవత్సరం పొడుగునా మజ్జిగ వాడకం మంచిదనడానికి ఒక బలమైన కారణం ఉంది. మజ్జిగలో మిల్క్ ఫ్యాట్ గ్లోబుల్ మెంబ్రేన్ ఉంటుంది. అది అవాంఛిత వ్యాధుల పాలిట అస్త్రంగా, రక్షణ ఛత్రంగా పనిచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. అది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం నుంచి విష పదార్థాలు తేలిగ్గా బయటకు పోతాయంటున్నారు. అదే సమయంలో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు సమకూరతాయంటే మజ్జిగ మన దేహారోగ్య పరిరక్షణలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నదో వేరే చెప్పాలా? చల్ల లేదా మజ్జిగ మలబద్ధకంతో పోరాడుతుంది. శరీరానికి చల్లదనాన్ని, జీర్ణ వ్యవస్థకు చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది. డీహైడ్రేషన్ రాకుండా నివారిస్తుంది. వైద్య నిపుణుల ధృవీకరణల ప్రకారం ఆహారాన్ని శక్తిగా మార్చడంలో తోడ్పడే రైబోఫ్లేవిన్ మజ్జిగలో ఉంటుంది. అది కాలేయం పనితీరును చక్కబరుస్తుంది. పులిసిన మజ్జిగలో బియ్యపిండి కలిపి ఉల్లి, పచ్చిమిరప ముక్కలు చేర్చి వేసే పుల్లట్టు ఆరగింపు తన్మయత్వంతో కూడిన ఆస్వాదన. సైంధవ లవణంతో మజ్జిగ కలిపి సేవిస్తే వాతం తగ్గుతుంది. పటిక బెల్లంతో పాటు తీసుకుంటే పైత్యం విరగడవుతుంది.
ఇంట్లో చుట్టుపక్కల అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైనా ఉంటే వారు మజ్జిగ వల్ల మరెన్నో ప్రయోజనాలను వల్లివేస్తారు. మజ్జిగ అనేది ఇంటింట అందరికీ అందుబాటులో ఉండే ఔషధ ఖని. ఎంతగా వినియోగించుకుంటే అంతగా లాభాలు అనగూడతాయి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.